మీరు చూస్తున్న ఈ ప్లేస్ లో బీచ్ మాయమైపోయింది. ఎస్, మీరు విన్నది నిజమే. ఒకప్పుడు ఇక్కడ అందమైన బీచ్ ఉండేది. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది టూరిస్టులు కూడా విజిట్ చేసేవారు. తీరం కోతకు గురవడం వల్ల శ్రీకాకుళంలో ఈ బీచ్ కూడా కనుమరుగైపోయింది. మీరు అనుకుంటున్నంత చిన్న ఇష్యూ అయితే అస్సలు కాదు. సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడికి విజిట్ చేసి పరిస్థితి గురించి తెలుసుకున్నారంటే ఈ విషయం ఎంత పెద్దదో మీరు ఆలోచించండి. వరదలు కానీ తుఫాన్లు కానీ వస్తే ఊరంతా మునిగిపోయే భయానక పరిస్థితి. సైక్లోన్ మోంతో వచ్చి వెళ్ళిన తర్వాత పెద్దగనగలపేట బీచ్ పరిస్థితి. సముద్ర తీరానికి వెళ్లే రోడ్ అంతా డ్యామేజ్ అయ్యి నాగావళి నదీ ప్రవాహం సముద్ర తీరానికి అడ్డంగా ఊరిలోకి ప్రవేశిస్తుంది. దీన్ని అనాలిసిస్ చేద్దామని చెప్పి నేను కూడా కొన్ని డ్రోన్ వ్యూస్ తీయడం జరిగింది. ఈ ప్లేస్ లో మన గవర్నమెంట్ గతంలో ఒక రిసార్ట్ కూడా ప్లాన్ చేసింది. విజువల్స్ చూస్తుంటే ఈ మొత్తం తీరం కూడా కోతకు గురైనట్టు కనిపిస్తుంది. అయితే ఈ ప్రాబ్లం సడన్ గా వచ్చింది కాదు. సముద్రంలో ఇలా తిన్నగా కలవాల్సిన నాగావళి నది ఇలా లెఫ్ట్ టర్న్ తీసుకొని కలుస్తుంది. ఈ వీడియోని చూస్తే నాగావళి నది సముద్రంలోకి ఎలా కలుస్తుందో అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం వచ్చే వరదలకి నాగావళి నది స్ట్రైట్ గా వెళ్లి బే ఆఫ్ బెంగాల్ లో కలవకుండా ఇలా లెఫ్ట్ టర్న్ తీసుకొని కలవడమే ఈ సమస్యకి ముఖ్య కారణం. నేను ఇదే ప్లేస్ లో ఒక డ్రోన్ విజువల్ 2022 లో కూడా తీశాను. అప్పటికే పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు పరిస్థితి మరింత జటిలమై చేజారిపోయింది. భారీ వర్షాలు వచ్చే వరదలు తుఫాన్లకి నది తన దిశను మార్చుకుని సముద్రంలో కలిసే చోటుని కూడా మార్చుకుంది. ఈ శాటిలైట్ మ్యాప్స్ హెల్ప్ తీసుకుని ఒక 25 ఇయర్స్ వెనక్కి వెళ్తే స్ట్రైట్ గా బే ఆఫ్ బెంగాల్ లో కలిసే నాగావళి నది ఇలా టర్న్ తిరిగింది. సో ఈ తీరం పక్కనే ఉన్న గ్రామం పరిస్థితి చూడండి. నదీ ప్రవాహం పెరిగితే ఆ వాటర్ అంతా కూడా ఊర్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ ప్రాబ్లం ఒక్క పెద్దగనగలపేటదే కాదు. లాస్ట్ టైం మనం కలింగపట్నం మీద కూడా ఇటువంటి అవేర్నెస్ వీడియో చేశాం. అయితే దీనికి వెంటనే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అలానే ఎమ్మెల్యే గొండి శంకర్ గారు కూడా హామీ ఇచ్చారు. త్వరగానే పరిష్కరిస్తారనుకుంటున్నా. అండ్ మీ ఊర్లో కూడా ఇదే పరిస్థితి ఉంటే కామెంట్ చేయండి.